Hi team. So many of the students ask about sir how to crack the next examination, how to crack the medical PG examination అడుగుతున్నారు. అంటే MBBS తర్వాత మీరు మెడికల్ పీజీ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఏ విధంగా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అడుగుతున్నారండి. సో యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలి, లేకపోతే ప్లాబ్ వెళ్ళాలి, లేకపోతే తర్వాత బ్యాక్ టు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అని అడుగుతున్నారండి. ఓకే సార్. సో మీరు సార్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడికల్ పీజీ గురించి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు MBBS గురించి ఆలోచించండి. ఎందుకంటే సార్ మీరు ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే పిల్లలు వచ్చేసరికి సో మీరు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసరికి రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. 95%, ఓన్లీ 5% మాత్రం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ రష్యాలో ఉన్నాయి. వాటిలో మాత్రం మనకు ప్రాపర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు ఓన్లీ 5 to 6% మాత్రమే. అంటే అవుట్ ఆఫ్ 100 కాలేజ్లో ఒక మాక్సిమం అయితే ఒక 10 to 15. నాకు తెలిసి రష్యాలో వచ్చేసరికి మంచి కాలేజీలు అంటే ఎక్స్పీరియన్స్డ్ ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఒక 15 or 10 to 15 మ్యాక్సిమం అంతేనండి. ఓ 10 to 15 మెడికల్ కాలేజ్ మాత్రం ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ వచ్చేసరికి 100+ ఆఫ్ ద యూనివర్సిటీస్ చేస్తున్నారు. రీసెంట్గా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు ఆల్మోస్ట్ వచ్చేసరికి ఒక 50 నుంచి 60 యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీస్ వచ్చినాయి, స్టేట్ యూనివర్సిటీస్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా మీకు ప్రమోట్ చేస్తారు తప్పితే అట్లీస్ట్ ఒక బ్యాచ్ కూడా MBBS బయటికి రాలేదు. అలాంటి యూనివర్సిటీ మీరు జాయిన్ అయినప్పుడు సరికి ఏంటంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ స్టాండర్డ్స్ కానీ ఉండవు. మీరు అనుకున్న యూఎస్ఎంఎల్ఈ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా అసలు 100% స్టాండర్డ్స్ సరిపోవు. ఏంటంటే జస్ట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సార్ లో బడ్జెట్ కొత్త కాలేజీలో ప్రమోట్ చేస్తారు. మీరు లో బడ్జెట్ అంటే ఏమనుకుంటారు, ఏదైనా మెడికల్ కాలేజే కదా మనం బాగా చదివితే 100% సక్సెస్ అవుతాం అనుకుంటారు. సార్ ఇక్కడ బాగా చదివితే సక్సెస్ అవ్వడము అవుతారు. మీ ఎఫర్ట్స్ మీ ఎవరు పెడతారు. 50% మీ ఎఫర్ట్స్ ఉంటే 50% యూనివర్సిటీ ఎఫర్ట్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి కదా మన ప్రాపర్ సబ్జెక్టు, ప్రాపర్ ఎనాలిసిస్, ప్రాపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్ని వచ్చేది. సో మనం ఎంత కష్టపడ్డా యూనివర్సిటీ నుంచి కూడా మనం 100% వచ్చేసరికి 50-50 విన్ కాన్సెప్ట్ మీదే మనం మూవ్ అవుతాం. అంతే తప్పితే మనం 100% చదివితేనే పాస్ అవడానికి ఛాన్స్లు ఉండదు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళ సపోర్ట్ కూడా 100 to 100% ఉండాలి. అట్లీస్ట్ 50% ఉంటే మనం 50% యాడ్ చేసుకుని సక్సెస్ అవుతాము. అంతే తప్పితే మీరు టోటల్ యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యి అక్కడ బాగా ఏదో మన మీద డిపెండ్ అయినా సరే 100 టోటల్ యూనివర్సిటీ మీద డిపెండ్ అవ్వకూడదు, టోటల్ మన మీద డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు సగం ఇస్తే మనం సగం అవుతాము, అప్పుడే సక్సెస్ అవుతారు. సో కాబట్టి లో బడ్జెట్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అయ్యి కొత్త మెడికల్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దండి. జాయిన్ అయితే మీకు ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తే ఆఫ్టర్ 5 to 6 years తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఏమి ఆలోచించినా, ఎన్ని కోచింగ్లు తీసుకున్నా మళ్ళీ అప్పుడు కోచింగ్లు, ఆ కోచింగ్లు, ఈ కోచింగ్లు, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు వేసి మీకు అక్కడ మళ్ళీ 10-15 లక్షలు పెడతారు. అది కానీ పాస్ అవ్వలేదు అనుకోండి, మీ దెర్ ఇస్ నో ఛాన్స్, ఫ్యూచర్ ఉండదు. ఇంకా మహా అయితే మంచి యూనివర్సిటీస్కి చెడ్డ యూనివర్సిటీకి ఒక 5 lakhs మాత్రమే తేడా ఉంటుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక యూనివర్సిటీ అసలు ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, అసలు దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, వగైరా అన్ని చెక్ చేసుకుని వెళ్ళాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళు లేదు ఇంకోటి అని అసలు ఎట్టి పరిస్థితులు మీకంటూ 100% క్లారిటీ ఉంటే మాత్రమే మీరు వెళ్ళండి. మనకు క్లారిటీ లేకుండా మీరు వెళ్తే మాత్రం 100% బడ్జెట్ లేకపోతే ఇంకోటి చూసి వెళ్ళొద్దు. మనకి ఏంటి అసలు మనం ఆ కాలేజీ ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయింది, అసలు ఎన్ని సంవత్సరాలు MBBS బయటకు వచ్చినారు, మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం, అది నిజమేనా, ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయింది, ఇలా అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే మాత్రమే మనము సక్సెస్ అవుతామండి. సో కాబట్టి ఏ పాయింట్ మిస్ అయినా 100% నెక్స్ట్ ఎగ్జామ్ కదా ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు. నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవన్నీ హై క్వాలిటీ హై స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. నీట్ ఎగ్జామ్ కంటే మీకు 10 times ఎక్కువ ఉంటుంది. నీట్ ఎగ్జామే మనకు ఎంత టఫ్గా ఉన్నప్పుడు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ అన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్, కంటెంట్ ఓరియంటెడ్, ఎనాలిసిస్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్. అంటే మీకు కంపల్సరీ 100% మంచి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలి. అంతే సబ్జెక్ట్ కమాండ్ ఉండాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్స్ ఉండాలంటే మంచి యూనివర్సిటీ ఉండాలి. మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ జాయిన్ చేసిన కాలేజీలు, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కాలేజీలు, ఏదో 10,000-15,000 ఓల్డ్ ర్యాంక్ ఉన్న కాలేజీలు అయితే దర్ ఇస్ నథింగ్ అండి. మీరు పెట్టిన డబ్బులు, టైం అంతా ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. 20 లక్షలు అవచ్చు, 15 లక్షలు వచ్చి అంతా వేస్ట్ అయిపోతుంది. మీకు మంచి యూనివర్సిటీస్ చెడ్డ యూనివర్సిటీ మహా అయితే సంవత్సరానికి ఒక 50,000 నుంచి 60,000 తేడా ఉంటుంది, అంతమించి ఏముండదండి. సో వైజ్గా తీసుకోండి డెసిషన్. ఓకేనా. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఫ్యూచర్లో ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు అడ్మిషన్ చేస్తారు లో బడ్జెట్, ఇంకోటి అడ్మిషన్ చేసేస్తారు, తర్వాత ఆ ఇయర్ చేస్తారు, తర్వాత ఆ అడ్మిషన్ వెళ్ళే వాళ్ళకి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అక్కడ ఒక 1 year చేస్తారు. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ రిఫరెన్స్లు రావాలంటే మీ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కదా ఆ కాలేజీలో స్టాండర్డ్స్ లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. ఆ తర్వాత ఆ కాలేజ్ చేయరు, సంవత్సరానికి ఒక కాలేజ్ చేసుకుంటా పోతుంటారు. మీరు సఫర్ అవుతారు అలాంటి వాళ్ళతో మూవ్ అయితే. ఎందుకంటే సంవత్సరానికి ఒక కాలేజ్ చేసేవాళ్ళు ఏంటంటే అక్కడ కాలేజ్ చేస్తారు, మీ మీద ప్రయోగాలు చేస్తారు, అక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఇంకో కాలేజీకి వెళ్తారు, అక్కడ సక్సెస్ అవ్వలేదు ఇంకో కాలేజీకి వెళ్తారు. ఇలా ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క కంట్రీ మారుతూ ఉంటారు. సో 80% అలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయొద్దు. చేస్తే మీకు లాస్ అవుతారు, వాళ్ళే లాస్ అవ్వరు. 100 to 100% మీరు లాస్ అవుతారు, మీరు సక్సెస్ అవ్వలేరు ఫ్యూచర్లో.
ఓకేనా? 1-2 సార్లు చెక్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే, కెనడా, ఇవన్నీ క్రాక్ చేయాలంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, తక్కువ బడ్జెట్ ఆఫర్, డిస్కౌంట్స్, ఇంకోటి ఇస్తే మాత్రం అవి సక్సెస్ అనేది 100% అవ్వరు. ఇది ఫ్యూచర్ అనమాట, మీ ఫ్యూచర్, దీని మీదే మీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిల్ వాట్సాప్ నంబర్స్.